బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పారిశుద్ధ్య కార్మికురాలిపై కన్నేసిన ఓ ఉద్యోగి ఆమెను శారీరకంగా వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా ఈ తతంగాన్నంతా వీడియోలు తీసుకున్నాడు. కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారం 25 సర్కిల్ పరిధిలో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ అనే ఉద్యోగి సర్కిల్లో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికురాలిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఉపయోగించుకుని ఆమెను లొంగదీసుకున్నాడు. తాను చెప్పినట్లు వినాలని హుకుం జారీ చేశాడు. దీంతో మానసిక వేదనకు గురైన బాధితురాలు అధికారి వేధింపులకు తట్టుకోలేక ఎవరికీ చెప్పలేక నరక యాతన అనుభవించింది. శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని ఉన్నతాధికారులకు బాధిత మహిళ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పారిశుద్ధ్య కార్మికురాలిపై కన్నేసిన ఓ ఉద్యోగి ఆమెను శారీరకంగా వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా ఈ తతంగాన్నంతా వీడియోలు తీసుకున్నాడు. కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారం 25 సర్కిల్ పరిధిలో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే ఉద్యోగి సర్కిల్లో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికురాలిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. తన అధికారాన్ని ఉపయోగించుకుని ఆమెను లొంగదీసుకున్నాడు. తాను చెప్పినట్లు వినాలని హుకుం జారీ చేశాడు. దీంతో మానసిక వేదనకు గురైన బాధితురాలు అధికారి వేధింపులకు తట్టుకోలేక ఎవరికీ చెప్పలేక నరక యాతన అనుభవించింది. శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని ఉన్నతాధికారులకు బాధిత మహిళ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజశేఖరాచారి చెప్పండి. థ్యాంక్ యూ బ్రాహ్మణి. మహిళా పారిశుద్ధ కార్మికులైనటువంటి ఒక లేడీ పైన లైంగికంగా వేధిస్తున్నటువంటి వీడియోలు బయటపడ్డాయి. గాజుల రామారం సర్కిల్ ఉన్నటువంటి సోమవారం ఎస్ఎఫ్ఏగా విధులు నిర్వహిస్తున్నటువంటి కిషన్ అనే వ్యక్తి ఎవరైతే తన కింద పనిచేసేటువంటి శానిటైజర్ మహిళలు కావచ్చు, వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళ పైన లైంగికంగా ఎప్పటి నుంచో వేధింపులకు గురి చేస్తూ ఆమెను చాలా బాధపడుతున్నట్టు ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా అతను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎందుకంటే వారం రోజుల క్రితమే సదరు ఎస్ఎఫ్ఐ ఫిర్యాదు, లోకంలో ఉన్న ఎస్ఎఫ్ఐ ఫిర్యాదు రావడంతో బీసీ మల్లారెడ్డి అతను సస్పెండ్ చేసి విచారణ చేస్తున్నారు. లోకల్ అధికారి ఎవరైతే ఉన్నారో మున్సిపల్ అధికారి మల్లారెడ్డి ఉన్నారు, ఆయన అతను సస్పెండ్ చేసి తాజాగా అతనిపై విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈమెను దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈమెను లైంగికంగా వేధిస్తున్నానని చెప్పేసి ఆమె తాజాగా చెప్పడం జరిగింది. అలాగే తాను చేసిన ఈ వీడియోలు వైరల్ కావడంతో ఆమె మానసిక క్షోభకు గురి చేస్తూ సూసైడ్ చేసుకుందని చెప్పేసి అటెంప్ట్ కూడా చేసింది. అయితే తాజాగా స్థానికులు ఉన్న వాళ్ళు వాళ్ళని ఆమెను సేఫ్ గా హాస్పిటల్ తీసుకెళ్లి ఆమెను రక్షించడం జరిగింది. అలాగే వాళ్ళ చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, తోటి కార్మికులు కావచ్చు, ఎవరైతే కిషన్ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయడమే కాకుండా అతను పూర్తిగా విధుల నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు అక్కడ ధర్నాలు కూడా చేస్తున్నారు. వీటితో పాటుగా లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆమెకు ఆ మహిళకు అండగా నిలుస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే గతంలో పోతే దీనిపై కూడా చాలా నేరారోపణలు ఉన్నాయి తెలుస్తుంది. అలాగే పారిశుద్ధ కార్మిక దగ్గర కూడా ఇతను పనిచేస్తున్న వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇతను కమిషన్లు తీసుకుంటాడని చెప్పేసి ఎవరైనా హాజరు కాకపోతే, అంటే ఎవరైనా సెలవుల నిమిత్తం ఏమైనా లీవ్లు అడిగితే కూడా వాళ్ళను మానసికంగా లైంగికంగా వేధింపులకు గురి చేసి తాను అడిగితే నేను సెలవిస్తానని చెప్పేసి అసభ్యకంగా కూడా వాళ్ళతో ప్రవర్తించేవాడని చెప్పేసి తోటి కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే అందరినీ ఎవరైనా సరే తమ కింద పనిచేసే సిబ్బంది ఎవరైనా వారు భయపెట్టి వారితో కార్యకలాపాలు చేయించుకోవడం, వారితో అసభ్యకరమైన వీడియోలు చేయడం, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళతో అనుకున్న పని చేయించుకునే విధంగా ఇతను కిషన్ ఎప్పటి నుంచో ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి అని చెప్పేసి గతంలో కూడా ఇలా చేశానని చెప్పేసి తోటి కార్మికులు చెప్తున్న సందర్భం. అయితే ఇతని మీద ఇప్పుడు కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆల్రెడీ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. తాజాగా మున్సిపల్ కమిషనర్ కూడా దీని మీద స్పందిస్తూ అతను సస్పెండ్ చేయడం జరిగింది. విచారణ కొనసాగుతుంది. చూడాలి అతన్ని పూర్తిగా విధుల నుంచి సస్పెండ్ చేస్తారా లేక సర్వీస్ నుంచే రిమూవ్ చేస్తారా అని చెప్పేసి మరికొద్దిసేపట్లో తెలియనుంది బ్రాహ్మణి. ఓకే రాజశేఖరాచారి, థ్యాంక్ యూ.